పక్కన పక్కన అన్న అక్కడే ఉండండి అన్న. దాఖలు పత్రికలో అందరు చేసిన అభిమానులకి తెలుగుదేశం నాయకులకి స్నేహితులకు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయే క్షణం నుంచి మేమందరం కలిసికట్టుగా సమాయత్తమై ఈ ఎన్నికల ప్రక్రియలో అఖండ మెజార్టీని సాధించేదానికి రాబోయే నియోజకవర్గంలో చాలా ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ వల్ల అధికారంలోకి రాష్ట్రంలో ఉంచేదానికి ప్రయత్నిస్తాం. రంగారావు గారు, పాలడి రంగారావు గారు ఇతర గోగోలు మండలాల నుంచి అల్లూరు మండలం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నియోజకవర్గ ప్రజానికానికి నేను ఒక వేడుకలుగా కోరుకుంటున్నా. మీ అందరి సహకారం ఈరోజు అందించారు, థ్యాంక్స్. అదే సహకారాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా సహకారం అందించి మమ్మల్ని అందరినీ విష్ణువర్ధన్ గారు నామినేషన్ 2 గంటల 45 నిమిషాల టైంలో సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారికి డమ్మీ క్యాండిడేట్ వారి సతీమణి కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు కావలి చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఒక నిజాయితీ కలిగినటువంటి ఇద్దరు కలయిక రాజకీయాలుగా చూస్తున్నాం తప్పితే రాజకీయాన్ని వ్యాపారం చేసినటువంటి దాఖలాలు విష్ణువర్ధన్ గారికి లేవు, నాకు లేవు. ఎప్పుడు కూడా కార్యకర్తల్ని, నాయకుల్ని, తెలుగుదేశం శ్రేణుల్ని కాపాడుకునేటువంటి మమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి మేమిద్దరం కూడా ఈరోజు కావలి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకి, అభిమానులకి, నాయకులకి విన్నవించుకునేది ఏంటంటే ఇది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ క్రమశిక్షణ గల పార్టీకి ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి ఈరోజు మాట్లాడకుండా అందరూ కూడా ఈరోజు దాన్ని అంగీకరించినందుకు వాళ్ళ నిజంగా నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆటవరి విశ్వనాథ్ గారు నామినేషన్ దాఖలు చేస్తే నేను నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 25వ తారీఖు ఈ నెల ఉదయం 10 గంటలకి కలెక్టరేట్ దగ్గర నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా 25వ తారీఖు కావాలి, ప్రజానికి అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇది నెల్లూరు పార్లమెంటు స్థానంలో మొట్టమొదటిసారిగా ఒక నాన్ ఓసీ నిలబడినటువంటి ఒక మంచి సంస్కృతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి కట్టుబడ్డ పార్టీ. ఈ దివంగత మహానేత యుగపురుషుడు నందమూరి తారక రామారావు ఈ పార్టీని పెట్టింది సామాజిక న్యాయానికి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో కూడా అవకాశం కలిగింది. అది మహిళ కావచ్చు, అది బీసీ కావచ్చు, దళిత కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఓసీలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు. ఒక సామాజిక న్యాయం, ఒక బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అవసరం రాజకీయాల్లో. ఏదో ఒక పెద్ద కుటుంబాలకి, కేవలం వ్యాపారస్తులకే కాకుండా ఈరోజు ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంటు టీం బ్రహ్మాండంగా ఉంది. నెల్లూరు పార్లమెంటు స్థానంలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 సెగ్మెంట్లు చూస్తే ఒకటి ఎప్పుడు ఏ గుర్తింపు పడ్డటువంటి రాజకీయ పార్టీ విలువ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరుడికి ఈరోజు ఒక నెల్లూరు రూరల్ కనబడేటువంటి అవకాశం కలగడం. 1,74,000 మంది ఓటర్లు ఈ నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఉన్నారు. వారికి మొట్టమొదటిగా ఇంత గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులకి ఈరోజు నెల్లూరు నగరం నుంచి
పోటీ చేసేటువంటి అవకాశం కలుగజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 2 దళితులకి సూళూరుపేట, అదేవిధంగా గూడూరుకి కూడా పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటిది. కాబట్టి ఈరోజు నేను సామాజిక పరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాడిని. నన్ను గతంలో కూడా కావలి నియోజకవర్గం అత్యంత మెజారిటీతో నా యొక్క ఎన్నికకి వాళ్ళు విజయ సోపానాలు వేశారు. 19,800 ఓట్లతో నన్ను గెలిపించారు. కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గంలో కులాలు, మతాలు, సామాజిక వర్గాలను చూడటం లేదు. ఎవరు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తే, బరిలో నిలిపితే వాళ్ళకే ఆశీర్వాదం. తెలుగుదేశం పార్టీన వాళ్ళకందరూ కూడా కావలి ప్రజానీకం పెట్టినందుకు నిజంగా వాళ్ళకి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకున్నాం. అదే సాంప్రదాయం ఈరోజు